ఈ వీడియోలో ఇండియన్ టాయిలెట్ సీట్కి వెస్ట్రన్ టాయిలెట్ సీట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ ఇండియన్ టాయిలెట్ని స్క్వాట్ టాయిలెట్ అని, ఏషియన్ టాయిలెట్స్ అని అంటారు. మన దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోని అన్ని దేశాలలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా మన దేశంలోనే వాడతారు కాబట్టి అన్ని దేశాలలో కూడా ఇండియన్ టాయిలెట్ అనే పిలుస్తారు. ఈ విధంగా కనిపించే టాయిలెట్స్ని వెస్ట్రన్ టాయిలెట్స్ అంటారు. వీటిని యూరోప్ దేశాల్లో మొదటిగా ఉపయోగించారు. ఇప్పుడు ప్రపంచమంతటా వాడుతున్నారు. ఇండియన్ టాయిలెట్స్ని ఉపయోగించే విధానం అంటే దీనిపై కూర్చునే విధానం ఆరోగ్యానికి మంచి చేస్తుందని యోగాసనాల్లో ఒక ఆసనంగా చెబుతూ ఉంటారు. దీనిపై కూర్చునే విధానం కుర్చీలో కూర్చున్నట్లు ఉంటుంది. దీనిపై ఈ విధంగా కూర్చోవాలని తెలియక ఒక్కొక్కరు ఒక్కోలా కూర్చుంటారు. ఈ ఇండియన్ టాయిలెట్స్లో కూర్చునే విధానం వల్ల తొడభాగాలు పొత్తి కడుపును తాకడం వల్ల ఒత్తిడి కలిగి మల విసర్జన పూర్తిగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల మల విసర్జన పూర్తిగా అవ్వదు. దాని ఫలితంగా తరచుగా తలనొప్పి రావడం, కొంత బద్ధకంగా అనిపించడం, ఆ రోజంతా చురుగ్గా ఉండలేము. ఇండియన్ టాయిలెట్ సీట్ని ఉపయోగించడం వల్ల కాళ్ళు మాత్రమే ఈ సీటుకు తాకుతాయి. తరువాత కాళ్ళు కడుక్కుంటే ఏ క్రిములు సోకవు, చర్మ వ్యాధులు రావు. వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించినప్పుడు తొడ వెనుక పైభాగాలు ఈ సీటును తాకుతాయి. దీన్ని ఉపయోగించాలి అంటే దీనిపైన కూర్చోవాలి. ఆ కూర్చున్న భాగానికి ఈ సీటులోని క్రిములు తాకడం వల్ల చర్మవ్యాధులు వస్తాయి. కరోనా ఉన్న ఈ సమయంలో ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం అంత మంచిది కాదు. మన ఇండియన్ టాయిలెట్స్ను ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ప్రతిరోజు దీన్ని ఉపయోగించడం వల్ల కాళ్ళల్లో నరాలు సాగి రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. మలబద్ధకం సమస్య వస్తుంది. కొద్ది కాలానికి పేగుల్లో సమస్యలు తలెత్తుతాయి. పైల్స్ వంటి సమస్యలు కూడా రావచ్చు. ఇండియన్ టాయిలెట్ విధానాన్ని ఉపయోగించడం ఈ రోజుల్లో క్రమంగా తగ్గిపోయి వెస్ట్రన్ టాయిలెట్స్ వాడకం బాగా పెరిగిపోయింది. కొత్తగా నిర్మాణాలు చేపట్టేవారు ఈ వెస్ట్రన్ టాయిలెట్ విధానాన్ని ఉపయోగించేలా బాత్రూమ్స్ను నిర్మిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ వెస్ట్రన్ టాయిలెట్ విధానాన్ని వికలాంగులకి, వృద్ధులకి, ఆసుపత్రుల్లో పేషెంట్లకి, కూర్చోడానికి వీలు పడిన వారి కోసం తయారు చేశారు. కానీ కాలంతో పాటు జరిగిన మార్పులలో ప్రతి ఇంట్లో ఉండేలా బాత్రూమ్స్ని నిర్మిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వీటినే ఉపయోగించి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఇండియన్ టాయిలెట్స్ విధానాన్ని ఉపయోగించండి. ఇండియన్ టాయిలెట్స్ని ఉపయోగించలేని పరిస్థితుల్లో వీటిపైన ఈ కనిపిస్తున్న వెస్ట్రన్ టాయిలెట్ టైప్ కుర్చీలు విడిగా దొరుకుతాయి. వాటిని ఈ ఇండియన్ టాయిలెట్పై ఉంచి వాడుకోవచ్చు. అన్ని వ్యాధులకు ప్రధాన కారణం మలబద్ధకం. ఈ వీడియోలో మీ ఆరోగ్యానికి సంబంధించి మంచి మెసేజ్ మీకు దొరికిందని ఆశిస్తున్నాను. మీ సర్కిల్లోని అందరికీ షేర్ చేసి ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన కల్పించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.